హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే నేను ఆల్రెడీ వర్క్ చేసి చూపించిన బ్లౌజ్కి కింద క్లాత్ ఎలా అటాచ్ చేశారు అని అడుగుతున్నారు. ఇదైతే మీకు ఆల్రెడీ టైలరింగ్ వచ్చి అంటే బ్లౌజెస్ అవి కుట్టుకోవడం వచ్చిన వాళ్ళకైతే నేను చెప్పగలుగుతా, ఎందుకంటే స్టార్టింగ్ నుండి నేనేం చెప్పలేను, అందుకోసమే చేస్తున్నా. అండ్ ఆల్రెడీ అడిగారు అనమాట, కామెంట్స్లో 2-3 అడిగారు. నేను చెప్పాను కదా, ఒక్కళ్ళు అడిగినా కూడా నేను చేసి చూపిస్తాను అని. ఈ విధంగా ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించాను. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మన లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, మన హ్యాండ్ ఎంత పొడవు ఉంది, ఎంత వెడల్పు ఉంది, మొత్తం హ్యాండ్ కటింగ్ ఎలా చేసుకుంటామో అలా చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఇలా అంచు వచ్చింది. ఈ పైన వచ్చేసరికి నార్మల్ ఏదైతే బ్లౌజ్ క్లాత్ ఉందో అదే ఉంటుంది. ఆ క్లాత్ని అంటే బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో ఆ క్లాత్ని మనం ఇలా ఒక 2.5 ఇంచెస్ మనకి ఎంత లెక్కన కావాలంటే దాన్ని బట్టి తీసుకోవాలి. మనం ఏంటంటే ఒక 3/4 ఇంచు వరకు కూడా ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. అంటే ఖర్చుల కోసం కుడతాం కదా ఇక్కడ, దానికోసం మనకు కావాల్సిన, ఇప్పుడు మనకి 1.5 ఇంచ్ కావాలనుకోండి, దానికి మళ్ళీ 3/4 ఇంచు కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట, ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి నేను 2.5 ఇంచెస్ తీసుకున్నాను కింద పట్టీ కోసం. ఇప్పుడు ఏంటంటే ఈ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్, తర్వాత కింద ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో అది కూడా రైట్ సైడ్, రెండు ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టినట్టు పెట్టి ఆ తర్వాత ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇది నేను బ్యాక్ సైడ్కి తిప్పేందుకు కుడుతున్నా అంటే, కింద మనకి లైన్ బ్లాక్ది కనిపిస్తుంది కదా, అది కనిపిస్తే అంత నీట్గా అనిపించదు. అందుకోసమే దానంత లెక్కన వెయ్యాలి. అంటే మనం ఇటు సైడ్ వేస్తే మనకి ఎంత లెక్కన ఉందో కనిపించదు, వంకర్ టింకర్లు వస్తుంది కదా, దానికోసం నేను ఇలా చేసి చూపిస్తున్నాను అనమాట. ఈ బ్లాక్ లైన్ మీద కుట్టుకుంటూ వచ్చేసామనుకోండి, అది అంత లెక్కన ఉంది, అంత లెక్కన మీకు ఏంటంటే ఆ బ్లాక్ పార్ట్ అనేది కనిపించదు, ఆ క్లాత్ అనేది కనిపించదు. చూడండి, నేను తిప్పుతాను, ఇది ఇలా వస్తుందన్నమాట. ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ అనేది వేయాలి. వేస్తే మీకు ఏంటంటే కొంచెం అణిగినట్టు ఉంటుంది, లేకపోతే అదంత పర్ఫెక్ట్గా ఉండదన్నమాట. ఇదంతా కూడా మీకు ఆల్రెడీ టైలరింగ్ అలవాటు అయి ఉన్న వాళ్ళకైతే ఈజీగానే తెలిసిపోతుంది. అంటే చాలామందికి బ్లౌజెస్ కుట్టడం వచ్చు, కానీ డిజైన్స్ మోడల్స్ ఎలా కుట్టుకోవాలో తెలియదు. మన ఛానల్లో అలాంటి వాళ్ళ కోసం అయితే వీడియోస్ ఉంటాయి. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుండి కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేయలేను, ఎందుకంటే నాకు అంత క్లియర్గా తెలీదు. ఎందుకంటే నేను కూడా వీడియోస్ చూసే నేర్చుకుంటున్నా, అందుకోసమే చెప్తున్నా. అలాగే మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది ఇలా పెట్టుకోవాలన్నమాట. అది కూడా రైట్ సైడే. నేను అంతా కూడా చెప్పేదానికంటే చూస్తే కూడా అర్థమవుతుంది కదా, మన ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో దాని రైట్ సైడే మనం ఇలా పెట్టాలన్నమాట. అంటే ఈ లైనింగ్ క్లాత్ బ్యాక్ సైడ్కి తిప్పేస్తాము. ఇప్పుడు ఈ ఎడ్జ్లో ఆల్రెడీ కటింగ్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక 1/4 ఇంచ్ అంత, అంటే మీరు ఎప్పుడు ఎలా కుడతారు అదేవిధంగా ఇప్పుడు లైనింగ్ అనేది ఒరిజినల్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసి బ్యాక్ సైడ్కి తిప్పేయండి. బ్యాక్ సైడ్కి తిప్పిన తర్వాత కూడా మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి, అప్పుడు చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక స్టిచ్ వేసాను కదా, వేసిన తర్వాత కూడా ఈజీగా మనకి ఏంటంటే ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ చాలామంది కుట్టినప్పుడు ఏమవుతుందంటే బయటకు కనిపిస్తుంటుంది. అలా బయటకు కనిపించకుండా ఉండాలి అంటే ఈ విధంగా చేసుకోండి. ఏంటంటే కొంచెం ఇలా ఒక అణిగేటట్టు ఒక కుట్టు వేసేసిన తర్వాత లోపలికి ఫోల్డ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఫోల్డ్ అయిపోతుంది అనమాట. బ్యాక్ సైడ్కి అది తిరిగిపోతుంది అనమాట. మనకి బయటికి రావడం లైనింగ్ క్లాత్ అలాంటిది ఏమి ఉండదు. చాలా ఈజీగా ఉంటుంది, ఇది పెద్ద కష్టమైనది ఏమీ కాదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ మీకు లోపల ఎక్కడో కూడా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఖర్చులు ఎక్కడో కూడా కనిపించవు, మొత్తం అంతా లైనింగ్ మాత్రమే ఉంటుంది. మీరైతే ఒకవేళ ఈ వర్క్ చేసుకున్నా, లేదంటే ఇది కాదు మీ ఛానల్లో ఇంకా ఉన్నాయి కదా అలాంటి వర్క్ చేసుకుంటారన్నా కూడా మీరు ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు అనమాట. అంటే నేను ఇక మీదట ఇక్కడ ఏదైతే బోర్డర్లో చేసుకోవచ్చో డిజైన్స్, అలాంటి డిజైన్స్ అనేవి కూడా పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రతిదీ బ్లౌజ్ మీద చూపించలేను కాబట్టి నేను క్లాత్ మీద చూపిస్తాను, తెలుసు కదా. అలాగే మన నెక్స్ట్ వీడియోస్లో అన్నీ కూడా ఇలాంటి వర్క్స్ అనేవి వస్తాయి, ఎందుకంటే ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి అవి షేర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ మొత్తం మనం హ్యాండ్ చుట్టూరు ఎలా అటాచ్ చేస్తారో అలా అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోండి. ఒకవేళ మీకు అతుకులు ఏమైనా పడతాయి అనుకుంటే ముందరగానే మీరు అతుకులు అనేది కూడా వేసేసుకోండి, ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కానీ లైనింగ్ కానీ. అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను కామెంట్స్లో అడగండి, నేను కామెంట్స్లో రిప్లై ఇచ్చేదైతే ఇస్తాను, లేదు అంటే ఏదైనా ఒక వీడియో అనేది చేస్తాను. అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ కూడా నన్ను అడగచ్చు. నా ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.